హలో. అరే నువ్వు ఎంట్రన్స్ నుంచి రాలేదా? ఎంట్రన్స్ నుంచి రాలేదా? హాయ్, గుడ్. మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చావు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చాను. B2 నాన్న చూసేసారు. ఎక్కడ చూసారు? అట్లా కాంప్లెక్స్ కనిపిస్తుంది. ఎందుకు జాహ్నవి వచ్చింది అని అంది. హలో. స్కాట్లాండ్ వెళ్తున్నాను. ఒక్కడే మేమే వెళ్ళాలి అనేసి పొద్దునే అనుకున్నా. సెప్టెంబర్ అయితే 3 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ళు మేమే వెళ్ళాలి రమ్మంటే రాడు, మనమే వెళ్ళాలి అంటాడు. నేను ఇంకా మీరు బెడ్ మీద పడుకుని ఉంటారు. నార్మల్ డైరెక్ట్ గా లేద్దాం అనుకున్నాను. అసలు ఎందుకు లేపారు ఆదివారం అది ఈరోజు ఎందుకు వచ్చిన కావాలా అమ్మ గుండెలు గిండెలు ఆగిపోతాయి భయపడతారేమో అని చెప్పి అంటే ఎన్నింటికి వచ్చా కిందకి 7:30కి వచ్చేసాడు. 1 hour అయింది. అవును అయితే నాన్నేమో కిందకి వెళ్ళి వస్తాను. నువ్వు లేవకపోయి ఉంటే ఇంకో ప్లాన్ ఉండేది. నువ్వు లేవడం వల్ల ప్లాన్ బికి వచ్చాం మేము. పడుకో అంటుందా? వచ్చింది నువ్వు సెటప్ చేసాం. నన్ను జాహ్నవి అని ఇచ్చాము. పడుకొని ఉంటారు. నా అమ్మ కార్ లో పడేసి రూమ్ లోకి వెళ్ళిపోదాము. రూమ్ లోకి వెళ్ళిపోయి నేను బయటకు వచ్చినప్పుడు రూమ్ లో నార్మల్ గా వద్దాం అని. అది ఇంకా సూపర్ ఉండేది. నేను ఇదేమో రేర్ ఎంట్రన్స్ నుంచి రమ్మంది. నేను ఆడేమో మెయిన్ ఎంట్రన్స్ తీసుకొచ్చాడు. ఆ QR కోడ్ స్కాన్ చేయగానే డాడీకి నోటిఫికేషన్ వచ్చింది. జాహ్నవి ఎంటర్ అయింది. నాన్న లేసిపోయారంట. నాన్న ముందే లేసారు. ముందే లేసారు. జాహ్నవి వచ్చింది ఏంటి ఏంటి ఎక్కడికి వచ్చారు వెళ్తున్నారు ఏంటి అట్లా ఊరికే అంటాం కదా. నువ్వు ఎట్లా జాహ్నవితో పాటు వచ్చావు? లేదు, ఆ QR కోడ్ అరే అన్నయ్య పేరు పెడితే తెలిసిపోతుంది అని జాహ్నవి అని సెట్ చేసా అంతే. అంటే ఇది కూడా రాసావు అనమాట. మీ ఇద్దరు అందుకన్నా ఎప్పుడు చూస్తే మాకు తెలిసిపోతుంది కదా. డోర్ వేసేసా ఫాస్ట్ గా రాసి. నిద్రపోతుంటే అందుకనే డాడీ లేస్తే నిద్రపో అంటుంది. నాకేమో వినిపిస్తుంది ఏంటో అని మాట్లాడుకుంటున్నారు, ఏంటో చేస్తున్నారు, ఎందుకు ఆదివారం ఇంత హడావుడి చేసుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంది. యాక్చువల్గా లేమ్మా టిఫిన్ చేద్దు గానీ హెల్ప్ చేద్దు గానీ అని అడిగింది. టిఫిన్ కి హెల్ప్ చేయడం ఏంటబ్బా? సరే లేద్దాంలే లేచాను. ఎక్సైజ్ అంటే ఇవ్వదు ఎంతసేపటికి. నువ్వు హాల్లోకి రా, కూర్చో, బత్తాయికాయలు తీయి, రసం తీయి, నువ్వే తీసుకోవచ్చు కదా అంటుంది. నువ్వు నేను తీసుకునేది అంటే నువ్వు కట్ చేయొచ్చు కదా అంటే కట్ చేయదు. సరే రా నేనే కట్ చేస్తానని చెప్పి డాడీని తెచ్చి కూర్చోబెట్టింది. సరే అని కిచెన్ లోకి వెళ్ళా. ఇది జరిగింది. అది మొత్తానికి వచ్చానమ్మా. అంటే వెరీ ప్లాన్ ఎగ్జిక్యూటెడ్ లాస్ట్ 2 months. జాగ్రత్తగా సర్ప్రైజ్ బాగా చేశాను. నువ్వు పవన్ తెచ్చుకుంటాను. అన్నయ్య ఫస్ట్. పవన్ నువ్వు బాగా ఎగ్జిక్యూట్ చేశావు. థ్యాంక్ యూ. వెళ్దాం. పళ్ళు తీసుకొని అదే పొద్దున్నే ఫోన్ చేసుకుని నిన్నావా? అమ్మ నాన్నకి సర్ప్రైజ్ కాబట్టి నీకు కూడా సర్ప్రైజ్. తెలియకుండా అమ్మ నాన్నకి తెలీదు. నీకు ఎలా వచ్చారో అని. సర్ప్రైజా? మాకు తెలీదు, మా ఇద్దరికి తెలీదు. ఓన్లీ ప్రత్యూషానికి తెలుసు. కాదు ఇప్పుడు నీ దగ్గరికి ఎట్లా వచ్చాడో అలాగే వచ్చాడు. మా దగ్గరికి తెలియదు. ఎక్కడ ఖర్చులు కూడా పెట్టలేదు. అందుకనే షాల్ మురళి బాబు అయితే అన్న ఏంట్రా భలే 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 చాకెట్లు ఉంటాయి అక్కడ అంటే ఇది ఇట్లా వేసుకోవచ్చు. ఎట్లా వేసుకోవచ్చు వెయ్యి జస్ట్ ఇలా సన్మానం చేస్తారంట. కప్పుకొని చక్కగా కూర్చోవచ్చు అనమాట. అలా బాగుంది అయ్యా. థ్యాంక్స్ అయ్యా.
మంచి మంచి బాగుంది, క్లాత్ కూడా బాగుంది. పడుకోవచ్చు అమ్మాయిని పెట్టుకొని చలికి కూడా పడుకోవచ్చు ఇప్పుడు ఎలాగో వింటరే కదా. దుప్పటి కింద పనికి వస్తుంది. దుప్పటి